హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ వీస్ చిట్ చాట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ సారీ అనమాట. ఎందుకు ఇన్నిసార్లు సారీ అంటే ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైం అనమాట. అసలు వీడియోస్ క్యాప్చర్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ తీయడానికి కానీ అసలు దేనికి కుదరట్లేదండి. ఐఎమ్ పర్సనలీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. కానీ మెల్లిగా అన్నా సరే కనీసం వీక్లో ఒక 2-3 వీడియోస్ అయినా పెట్టాలి అని అనుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ షూటింగ్. సో మీకు తెలుసు కదా నా షాపింగ్ అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, నీట్గా చేస్తూ ఉంటాను. సో ఈ 3 కుర్తీస్ మళ్ళీ ఎజియో నుంచి తీసుకున్నాను అనమాట. సరే ఇవి మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో క్యాప్చర్ చేశాను. 3 అట్లీస్ట్ ఈ వీక్ అంటే టుడేస్ డేట్ ఈజ్ అరౌండ్ 25th అండి, 25th ఆఫ్ మే అని చెప్పచ్చు. ఇది నేను ఆల్రెడీ 3-4 డేస్ బ్యాక్ షూట్ చేసి పెట్టుకున్నాను, కానీ నాకు అసలు ఎడిట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు అవ్వట్లేదు అనమాట. సో ఇది ద ఫస్ట్ కుర్తీ అనమాట. ఇది ఇట్లా అనార్కలి మోడల్లో వస్తుంది, ఇలా లాంగ్ ఫ్రాక్ టైప్లో అనమాట. క్వాలిటీస్ యాజ్ యూజువల్ తెలుసు కదా, మన రిలయన్స్ వాడు బాగానే మెయింటైన్ చేస్తాడు. సో బాగుంది, ఇది ట్రెండ్స్ కలెక్షనే అనమాట. సో దీనికి చక్కగా లైనింగ్ కూడా ఇచ్చాడు లోపల. అండ్ టాజిల్స్ ఏంటో నచ్చిన టాప్స్ అన్నట్లకి టాజిల్స్ వస్తాయి నాకు. ఈ థ్రెడ్స్ వస్తున్నాయి, ఆ థ్రెడ్స్ నాకు అంత నచ్చవండి. బట్ స్టిల్ ఏంటంటే చూసుకోవట్లేదు అనమాట నేను పర్టికులర్గా థ్రెడ్స్ ఉన్నాయా లేదా అని. సో బాగుంది, ఇది చక్కగా వీనెక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా అట్లా కొంచెం మిర్రర్ వర్క్ లాగా వచ్చి మొత్తం అంతా కూడా ప్రింట్ అనమాట, గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది. సో దిస్ ఇస్ గుడ్. నేను ఏం తీసుకున్నా 3/4 హ్యాండ్సే తీసుకుంటాను. దీని ప్రైస్ సుమారు 2000 సంథింగ్, అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ నాకు ఎంత పడిందో కూడా నేను చెప్తాను. మనకి తెలుసు కదా ఎజియోలో చక్కగా 70% ఆఫ్లో మనం తీసుకుంటాం కుర్తీస్. మ్యాక్సిమం నేను అలానే తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఏది ఎన్ని రోజులు వాడినా సరే అంత ఏంటంటే ఇంపార్టెంట్ అకేషన్స్కి డబ్బులు పెట్టాలనిపిస్తుంది, కానీ ఊరికే రెగ్యులర్ వేర్ కుర్తీస్ కానీ చక్కగా ఇలా బయటికి సరదాగా మూవీస్కి అది వెళ్ళినప్పుడు వేసుకునే కుర్తీస్ కానీ అంతేం పెడతామండి. ఏమో నాకైతే పర్సనల్గా నేను అలా పెట్టడం కూడా మానేసాను, చాలా తక్కువ తీసుకుంటున్నాను అలాగా. సో ఇది 2399 ఉంది కదా. సో నాకైతే ఇది 70% ఆఫ్లో అరౌండ్ 800 ఏమో పడిందండి, 800 చేంజ్ పడింది అనమాట. సో వెరీ నైస్ కుర్తీ, మరూన్ కలర్ పాతది. ఇది మంచి పీచ్ అండి. దిస్ ఇస్ ఆసమ్ అనమాట. ఆసమ్ అంటే ఆసమ్ అనమాట. సో చాలా బాగుండింది, కలర్ అయితే ఎక్సలెంట్. దీని మీద కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింటే. ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ స్టే. అంటే బేసిక్గా మనం జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. అంటే మనం మల్టిపుల్ వాషెస్కి వేయడం కంటే కూడా నేనైతే నా బట్టలు ఏమైనా సరే నేను 2-3 టైమ్స్ వేసాకనే వాష్ చేస్తానండి. బికాస్ ఆ షైన్ ఏదైతే ఉందో అది పోతుంది. వాష్ చేసిన తర్వాత డెఫినెట్గా ఐరన్ చేస్తాం. సో ఎవ్రీ సింగిల్ టైం వేసుకుని ఎవ్రీ సింగిల్ టైం వాష్ చేసి ఎవ్రీ సింగిల్ టైం ఐరన్ చేస్తే డెఫినెట్గా దానికి ఉన్న షైన్ తగ్గిపోతుంది. అలా వెయ్యను అనమాట. అండ్ అఫ్ కోర్స్ మరీ చెమట పడితే అట్లా వేసుకోం కదా. సో బేస్డ్ ఆన్ ద పర్పస్, అంటే ఇప్పుడు ఒక మాల్కి వెళ్తాము, ఏసీలోనే తిరుగుతాము. సో మనకంత ప్రాపర్గా అంటే చెమట పట్టే సీన్ అలా ఉండదు కదా. సో అట్లాంటివి మాత్రమే నేను పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇది 1500 ఏమో చూపిస్తుంది కదా. సో ఈ 1500 నాకు 70% ఆఫ్లో అరౌండ్ 516 రూపీస్ అట్లా పడింది అనమాట. యూట్యూబ్లో లింక్స్ పెట్టడానికి లేదు అని చెప్పేసి అన్నారు. సో ఐ థాట్ ఓకే, నేను వాయిస్ ఓవర్లోనే ఫస్ట్ కాస్ట్ జాగ్రత్తగా చూసుకొని మీకు చెప్దాము, మీకు ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి నేను చూసి గుర్తుపెట్టుకుని చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా రాయొచ్చు స్క్రీన్ మీద, బట్ ఐ ఫెల్ట్ ఓకే ఎనీహౌ ఐఎమ్ గివింగ్ అ వాయిస్ ఓవర్, సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ నేను ఇంక్లూడ్ చేయొచ్చు కదా అనుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. యాక్చువల్గా ఏంటంటే ఈ నెక్ పార్ట్ దగ్గర ఒకలాంటి ప్యాటర్న్స్ వచ్చినవే తీసుకున్నానా అని అనిపించింది ఒక నిమిషం. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ అట్లీస్ట్ సారీ కలర్స్ ప్రింట్స్ అవైతే డిఫరెన్స్ ఉన్నాయి కదా. సో దట్ షుడ్ బి ఫైన్. అంటే ఏంటంటే ఒకలానే కనిపించవు, అట్లీస్ట్ ఒకటే ప్యాటర్న్లో 2 కలర్స్ తీసుకుంటే అది వేరు, ఇది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కాబట్టి దట్ షుడ్ బి ఫైన్ అనిపించింది. అండ్ నెక్ కూడా ఇక్కడ రౌండ్ వచ్చింది, అది వీ నెక్ వచ్చింది మెరూన్ది. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్, పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ బేసిక్గా ఇప్పుడు ఐఎమ్ ప్రిఫరింగ్ టు పర్చేస్ జార్జెట్ కుర్తీస్ అండి. ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ ఐడియా లెట్ మీ నో అండి. ఎందుకంటే జార్జెట్వి లెస్ మెయింటెనెన్స్ అనమాట. ఐ కెన్ సింప్లీ వేర్ ఇట్, వాష్ ఇట్ అండ్ రీవేర్. అంటే ఐ నీడ్ నాట్ డూ ప్రెస్సింగ్ అండ్ ఆల్ అనమాట. ఐరన్ చాలా తక్కువ యూస్ చేసేవి అనిపించింది యూస్ చేస్తూ ఉంటే. సో నాకు జార్జెట్వి నచ్చుతున్నాయి అనమాట. సో బేసిక్గా ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ ఐడియా ఎక్కడ మనకు దొరుకుతాయని, అఫ్ కోర్స్ కంపల్సరీ బడ్జెట్లోనే కావాలండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్, సీ యు ఆల్ ఇన్ అదర్ వీడియో.